హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వసుధార, మహేంద్ర, అనుపమ ఇంటికి రీచ్ అవుతారు. భద్ర అప్పుడే ఇంకా అలా వసుధార వైపు చూస్తూ ఉంటారు. వెంటనే వసుధార భద్ర దగ్గరికి వచ్చి భద్ర కాలర్ పట్టుకుంటుంది. చెప్పు, రిషి సార్ ఎక్కడున్నారో చెప్పరా అని అడుగుతుంది వసుధార. ఒక్కసారిగా భద్ర షాక్ అయిపోతాడు. మేడం, ఏంటి మీరు మాట్లాడేది? రిషి సార్ ఎక్కడున్నారో నాకెలా తెలుస్తుంది అని అంటారు. ఏయ్, అబద్ధాలు ఆడద్దు, చెంప పగల కొడతాను. నువ్వు మార్నింగ్ శైలేంద్రతో ఫోన్ మాట్లాడడం నేను వినలేదనుకుంటున్నావా అని అంటుంది వసుధార. ఒక్కసారిగా భద్ర షాక్ అయిపోతారు. మేడం, నేను ఫోన్లో మాట్లాడింది శైలేంద్రే అని మీరు ఎలా ఖచ్చితంగా చెప్పగలరు అని అంటారు. వెంటనే భద్ర చెంపపై ఒక్కటి కొడుతుందనమాట వసుధార. చూడు, నాటకాలు వేయొద్దు. నీపై నాకు మొదటి నుండి అనుమానం ఉంది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు ఫోన్లో మాట్లాడడం విన్నావా అని అడిగాను, కానీ శైలేంద్రనా నేను అనలేదు. నువ్వు నోరు జారావు. నాకు తెలుసు నువ్వు ఆ శైలేంద్ర మనిషివని. చెప్పు, రిషి సార్ని ఎక్కడ దాచావో చెప్పు అని అడుగుతుంది వసుధార. వదలండి మేడం, రిషి సార్ నా దగ్గర లేరు అని అంటారు భద్ర. రేయ్, నిజం చెప్పు, నీకు నా గురించి తెలీదు. నేను ఎంత మంచితనం చూపిస్తానో అంత కఠినంగా ఉంటాను. చెప్పపోతే చంపేస్తాను. నిజం చెప్పు అని భద్రని కాలర్ పట్టుకొని అడుగుతారు మహేంద్ర. సార్, నిజాన్ని నిజమనే చెప్తాను, అబద్ధాన్ని అబద్ధమనే చెప్తాను. మీరు అనుకుంటున్నట్టు నేను శైలేంద్ర మనిషినే. శైలేంద్ర డబ్బులు ఇస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటారు. ఇంకేంట్రా నువ్వు చెప్పేది? నిన్ను పోలీసులకి అప్పచెప్పాలి అని చెప్పి ఇంకా అలా కరెక్ట్గా తీసుకు వెళ్ళిపోదాం అని అనుకునే టైంకి అక్కడికి ముకుల్ వస్తాడు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సార్, వీడు శైలేంద్ర మనిషి అని అంటుంది వసుధార. నాకు తెలుసు మేడం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుధార, మహేంద్ర, అనుపమ. సార్, మీకు ముందే తెలుసా అని అడుగుతారు మహేంద్ర. అవును సార్, నాకు ముందే తెలుసు. వీడిని శైలేంద్ర పనిలో పెట్టాడని, వీడు శైలేంద్ర మనిషి అని నాకు బాగా తెలుసు అని అంటారు ముకుల్. మరి ఇన్ని రోజులు ఎందుకు మాకు చెప్పలేదు అని అడుగుతారు. చూడండి సార్, మీరు ఇలా ఫీల్ అవుతారనే నేను చెప్పలేదు. అయినా వీడిపై అనుమానం వచ్చిందని అందరూ తెలుసుకోవాలి, శైలేంద్రకు కూడా తెలియాలి. అప్పుడు శైలేంద్ర విషయాన్ని ఎక్కడ భద్రపైకి రానివ్వకుండా పక్కకి డైవర్ట్ చేస్తాడు. అలా డైవర్ట్ అవ్వడమే మనకు కావాలి అని చెప్తారు. ఒక్కసారిగా భద్ర అందరూ షాక్ అయిపోతారు. కానీ సార్, వీడికి రిషి సార్ ఎక్కడున్నారో తెలుసు అని అంటారు. అప్పుడే ఇంక ముకుల్, చూడండి, ఇతనికి రిషి ఎక్కడున్నాడో తెలియదు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకు తెలియదు అని అడుగుతారు. ఎందుకంటే నేను వీడిని కూడా ట్రాక్ చేశాను కాబట్టి. వీడికి నిజంగా తెలీదు, అసలు రిషి సార్ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు అని చెప్పి ఇంకా పాపం ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే రిషి సార్ ఎక్కడున్నారు అని అడుగుతారు. ఇంకా పాపం అందరూ ఆలోచించే టైంకి ఇది ఇలా ఉండగా రిషికి ఇంకా ఒకరు ఫుడ్ పెడుతూ ఉంటారు, ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, జ్యూస్ కూడా ఇస్తూ ఉంటారు. ఎవరు వారు అన్నది కనిపించదు. రిషి, నిన్ను నేను కాపాడడానికి ఒక బలమైన కారణం ఉంది అని అలా ఇంకా న్యూ క్యారెక్టర్ అయితే రిషి వైపు చూస్తూ ఉంటాడు. రిషి అలా స్పృహ లేకుండా పాపం నిద్రపోతూ ఉంటాడు. చూడు రిషి, నీతో నాకు చాలా అవసరం ఉంది, అందుకే నిన్ను నేను ప్రాణాలతోనే ఉంచుతున్నాను అని ఆ న్యూ క్యారెక్టర్ చెప్తూ ఉంటారు రిషితో. అప్పుడే అక్కడికి రాజీవ్ వస్తాడు. రాజీవ్ వచ్చి, ఏరా ఏంటి నువ్వేదో పెద్ద విలన్లా మాట్లాడుతున్నావు అని అంటారు. ఏం లేదు సార్, ఊరికే ఏదో పేరొస్తుందని అని అంటాడు. ఇంకా ఆ అసిస్టెంట్లా ఉండు, పక్కకెళ్ళు అని రిషిని చూస్తూ ఉంటాడనమాట రాజీవ్. రిషి సార్, మీరంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఇన్నాళ్ళు నా వసుని మీరు ఎంతో ప్రేమగా ఎంతో చక్కగా చూసుకున్నారు. కానీ మిమ్మల్ని నేను ఒక్క నిమిషంలో చంపేయచ్చు, నేను వసుధారాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకు చంపట్లేదో తెలుసా? నేను వసుధారా కళ్ళ ముందే మిమ్మల్ని చంపాలి. అప్పుడే వసుధారాకి నేనంటే భయం పుట్టుకొస్తుంది. ఆ భయాన్ని నేను ప్రేమగా మార్చుకుంటాను. ఈ విషయం శైలేంద్రకు కూడా చెప్పలా, ఎందుకంటే వాడికి చెప్తే నాకేమొస్తుంది? ఎలాగో రిషి డెడ్ బాడీ దొరికాక వాడే DBST కాలేజ్ MD అవుతాడు, పండగ చేసుకుంటాడు. వాడి గురించి నాకు అవసరం లేదు. వసుధార భయపడ్డం నాకు కావాలి. వసుధార ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు, రిషిని తప్ప.
అలాంటిది ప్రాణానికి ప్రాణమైన రిషిని తన కళ్ళ ఎదుటే చంపితే ఖచ్చితంగా తను భయపడుతుంది. ఇంకెప్పటికీ ఎవ్వరి వైపు చూడకుండా, కనీసం ఎవరితో మాట్లాడకుండా తల వంచుకొని నా వెనకాలే వచ్చేస్తుంది, నన్నే పెళ్లి చేసుకుంటుంది, భయం పుట్టిస్తా అని చెప్పి అలా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు రాజీవ్. అలా ఇంకా రిషికి కావాల్సిన మెడిసిన్స్ కూడా సప్లై చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా వసుధార పాపం కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అలా వెళ్తూ రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రిషి సార్ ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, మీరు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో తలుచుకుంటుంటేనే నా ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఏమయ్యారు సార్, మిమ్మల్ని ఇప్పుడు ఎలా కనిపెట్టాలి, ఆ భద్రకి మీరు ఎక్కడున్నారో తెలియదు, ఆ శైలేంద్ర నిజమే చెప్తున్నారని ముకుల్ సార్ అంటున్నారు, మరి మీరు ఎక్కడున్నారు సార్? సార్ మిమ్మల్ని చేరుకోవడం కష్టం అవ్వచ్చు, కానీ రాముడు సీతని చేరుకోవడం మనం రామాయణంలో విన్నాను, కానీ ఎక్కడున్నారో తెలియని మీకోసం, నా రాముడి కోసం సీతగా నేనే వెళ్ళాలి అనుకుంటున్నాను. నాకు సహాయం చేసే ఒక వ్యక్తిని పరిచయం చేయ స్వామి, పరిచయం చేయని చెప్పి పాపం మనసులో అనుకుంటుంది వసుధార. కరెక్ట్గా అలా డ్రైవ్ చేస్తూ పరధ్యానంలో ఉండేసరికి ఒక కారుకి డాష్ ఇస్తుంది వసుధార. వెంటనే ఇంకా షాక్ అయిపోతుంది. హే అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది వసుధార. ఇంకా ఎదురుగా వచ్చే కారుకి కాస్త డ్యామేజ్ అవుతుంది. వెంటనే ఆ కారు నుండి ఒక న్యూ క్యారెక్టర్ కిందకి దిగి బయటికి వస్తాడు. అతను ఎవరో కాదు, న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అన్నమాట. హేయ్ యూ, ఎవర్రా నువ్వు, మంచి కార్ని డ్యామేజ్ చేశావు, ఎవరు అని చెప్పి కార్ దగ్గరికి వస్తాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్. ఐఎమ్ సారీ అని వసుధార విండోలో నుంచి చెప్పాలి అనుకుంటుంది, కానీ ప్రేమ్ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వసుధార. వసుధారాని కూడా ప్రేమ్ చూసి షాక్ అయిపోతాడు. నువ్వు నిన్నెక్కడో, యో వసుధార రైట్ అని అంటాడు ప్రేమ్. నువ్వు ప్రేమ్ కదా అని అంటుంది వసుధార. హో వసు, నువ్వు నన్ను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నావా, ఐఎమ్ వెరీ గ్లాడ్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రేమ్. ప్రేమ్ అని చెప్పి పాపం అలా చూస్తూ ఉంటుంది వసుధార. వసుధార నిన్ను చూసి చాలా రోజులైంది, గుర్తుందా, చిన్నప్పుడు మనం ఎన్నో ఆటలు ఆడుకునే వాళ్ళం, మనం చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం, కానీ నేను మీ ఇంటికి రావడం మీ నాన్నగారికి ఇష్టం ఉండేది కాదు, నన్ను కొడతానని బెదిరించేవారు, అయినా నిన్ను కలవడానికి మీ ఇంటికి వచ్చేవాడిని, గుర్తుందా అని అంటాడు ప్రేమ్. గుర్తుంది ప్రేమ్ అని పాపం సైలెంట్గా ఉంటుంది వసుధార. ఏంటి వసుధార, ఎప్పుడు నవ్వుతూ ఉండే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి, ఏమైంది అని అడుగుతారు. సరే నా గురించి పక్కన పెట్టు, నువ్వు ఇక్కడికి అని అడుగుతుంది వసుధార. హో కమాన్, మన ఊరు వదిలి వెళ్ళిపోయాక హైయర్ స్టడీస్ నాకు స్కాలర్షిప్ వచ్చింది, సో నేను లండన్లో చదువుకున్నాను, అక్కడే మంచిగా బిజినెస్ చేసి బాగా డబ్బులు సంపాదించాను, ఇదిగో ఇప్పుడు పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలని ఇక్కడికి రిటర్న్ అయ్యాను, ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే నువ్వు కనిపించావు అని అంటాడు ప్రేమ్. ఓ అవునా, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రేమ్ అని అంటుంది వసుధార. థ్యాంక్ యూ సో మచ్, కానీ ఒకటి నాకు నచ్చటం లేదు, నువ్వు మీ ఇంటికి తీసుకువెళ్ళి నాకు కాఫీ కూడా ఇవ్వవా అని అంటుంది. ఓకే ఇంటికి వెళ్దాం అని మహేంద్ర ఇంటికి బయలుదేరుతారు వసుధార ప్రేమ్. మహేంద్ర అనుపమ ఇద్దరూ ఇంకా ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర, నాకు వసుధారని చూస్తుంటే చాలా జాలేస్తుంది, భయం కూడా వేస్తుంది, ఈ వారం రోజుల్లో రిషి జాడ మనం ఎలా అయినా కనుక్కొని తీరాలి, నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ని వాడుతున్నాను, ఎలాగో జర్నలిస్ట్గా ఉన్నాను కదా, సో ఆ స్ట్రీమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరి పరిచయాలని నేను ఇప్పుడు యూస్ చేసుకోబోతున్నాను, రిషి ఎక్కడున్నాడో అసలు ఏమయ్యాడో ఖచ్చితంగా తెలుసుకుంటామని చెప్పి ఇంకా పాపం వసుధార గురించే ఆలోచిస్తూ ఉంటారు అనుపమ అండ్ మహేంద్ర. అప్పుడే వసుధార మావయ్య మావయ్య అని పిలుస్తుంది. అమ్మా వసుధార అని చెప్పి ఇంకా వెళ్తారనమాట మహేంద్ర. మావయ్య, తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ప్రేమ్, ఇప్పుడే లండన్ నుంచి వచ్చాడు, సో ఇంటికి తీసుకువచ్చాను అని అంటారు. ఓ అవునా, హలో బాబు అని అంటారు మహేంద్ర. హాయ్ సార్, హాయ్ మేడం, మీ వైఫా అని అడుగుతారు. నో వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని అంటుంది అనుపమ. ఓ, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, నేను ఏది మనసులో దాచుకొని బయటకే అడిగేస్తాను, వచ్చినప్పటి నుండి నేను వసుధారని గమనిస్తున్నాను, తను చాలా డల్గా ఉంది, ఇటువైపు నేను మిమ్మల్ని కూడా చూస్తున్నాను, మీ ఫేస్లో ఒక హ్యాపీనెస్ లేదు, ఏమైంది వసుధార, వాట్ హ్యాపెన్, నాతో చెప్పు, నేను ఏదైనా సొల్యూషన్ చెప్పగలనేమో అని అంటారు. అప్పుడు అనుపమ అంటుంది, చూడు మిస్టర్ అని అంటుంది. ఐఎమ్ ప్రేమ్ అని అంటాడు. చూడు మిస్టర్ ప్రేమ్, మేము ఒక సమస్యలో ఉన్నాం, ఆ సమస్యకి సొల్యూషన్ కోసం వెతుకుతున్నాం అని అంటుంది అనుపమ.
ఏంటి మేడం అది అని అడుగుతారు. రిషి, వసుధార వాళ్ళ హస్బెండ్, కనిపించకుండా పోయాడు. ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడో తెలీదు అని చెప్పి ఇంకా జరిగిందంతా లైక్ డిబిఎస్టీ కాలేజ్ ఎండి వసుధార అవ్వడం, 1 వీక్లో ఖచ్చితంగా రిషిని తీసుకురమ్మని మినిస్టర్ గారు ఆర్డర్ వేయడం, స్టూడెంట్స్ అందరూ గొడవ చేయడం, దానివల్ల ఇలా జరగడం, ఇప్పుడు తీసుకురాకపోతే శైలేంద్ర ఎండి అవుతారనడం, అదంతా ఇంకా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనుపమ ప్రేమ్కి, న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఆలోచనలో పడతాడు. అయితే రిషి డిబిఎస్టీ కాలేజ్ యూత్ ఫెస్ట్కి అటెండ్ అయ్యే ప్రాసెస్లో తనపై ఎవరో అటాక్ చేశారు. పక్కనే చక్రపాణి అంకుల్ని కొట్టి తనని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు. దట్స్ ద పాయింట్ కదా అని అంటారు. అవును, అదే జరిగింది అని అంటారు. అప్పుడే కరెక్ట్గా చక్రపాణి దగ్గరికి వెళ్తాడు ప్రేమ్. అంకుల్ బాగున్నారా, నేను ప్రేమ్ని అని అంటారు. బాబు అని అంటారు చక్రపాణి. అంకుల్, నేను రిషి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి అని అంటారు. నేను ఆ రోజు రిషి బాబుకి బ్రేక్ఫాస్ట్ తినిపించిన తర్వాత ఒక క్యాబ్లో నేను రిషి బాబు బయలుదేరాం. కరెక్ట్గా అప్పుడే దారి మధ్యలో టైర్ పంచర్ అయింది. ఏమైందా అని డ్రైవర్ దిగి చూశాడు. అదే టైంకి చాలా టైం పడుతుంది అన్నాడు. సరే మేము వేరే ఏదైనా కారు చూసుకుందామని నేను కిందకి దిగాను. దిగేలోపు నా వెనకాల ఎవరో గట్టిగా కొట్టి నేను స్పృహ కోల్పోయాను. తర్వాత రిషిని తీసుకువెళ్ళిపోయారు, అల్లుడుగాని తీసుకువెళ్ళిపోయారు అని పాపం చక్రపాణి బాధపడుతూ ఉంటారు. ఓకే, అంటే మిమ్మల్ని అటాక్ చేసేటప్పుడు డ్రైవర్ అక్కడే ఉన్నాడు కదా అని అడుగుతారు. అది ఉన్నాడు బాబు అని అంటారు. అంటే డ్రైవర్కి ముందే తెలుసు అన్నమాట. డ్రైవర్కి డబ్బులు ఇచ్చి మరి మీ క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు కావాలనే కార్ని ఆపనిచ్చారు. ఓకే, ఇప్పుడు ఒక విషయం నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని అటాక్ చేశారు, రిషి సార్ని తీసుకువెళ్ళిపోయారు, కానీ అక్కడున్న డ్రైవర్కి ఒక్క దెబ్బ కూడా తగలలేదు. సరే పారిపోయాడు అనుకుందాం. ఆ కార్ నెంబర్ ద్వారా డీటెయిల్స్ తెలుస్తాయి. మీరు ఎవరి ఫోన్లో క్యాబ్ బుక్ చేశారు అని అడుగుతాడు ప్రేమ్. వసుధార నా ఫోన్లోనే బుక్ చేశాను ప్రేమ్ అని అంటుంది. ఓకే, ఆ డీటెయిల్స్ చూపించు అని చెప్పి ఇంకా డ్రైవర్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో అలా ఇంకా ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది. ఖచ్చితంగా ఇతను మన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు అని అడ్రస్ని ట్రేస్ చేసి అక్కడికి వెళ్తారనమాట. ఇంకా డ్రైవర్ని పట్టుకుంటారు. డ్రైవర్ని గట్టిగా అడుగుతాడు ప్రేమ్, రే నిజం చెప్పు ఏమైంది అని అడుగుతారు. సార్ నిజం చెప్తాను సార్, ఆ రోజు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చాడు. కార్ టైర్ పంచర్ అయిందని అబద్ధం చెప్పమన్నాడు. అతను ఆ ముసలాయిని కొట్టి అతన్ని తీసుకువెళ్ళిపోయాడు. ఎవరో మాస్క్ పెట్టుకుని ఉన్నారు, నాకు సరిగ్గా కనిపించలేదు అని చెప్పి ఇంకా డ్రైవర్ నిజం చెప్తారు. సో మనం ఒకసారి ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా ఎక్కడైతే రిషిని తీసుకువెళ్ళిపోయారో ఆ ప్లేస్కి వెళ్తారు ప్రేమ్ అండ్ వసుధార. ఇంకా ప్రేమ్ చుట్టుపక్కల మొత్తం ఇంకా గమనిస్తూ ఉంటాడనమాట. అలా ఇంకా చుట్టూ గమనించేసరికి తనకి ఏది కనబడదు, అంత చుట్టూ చెట్లు అవే ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా పాపం బాధపడుతూ ఉంటుంది వసుధార. డోంట్ వరీ, ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడైనా పబ్లిక్ సీసీ క్యామ్స్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు. ఎక్కడ ఇంకా కనబడవు అనమాట. అలా ఇంకా ఒక ప్లేస్లో సీసీ కెమెరా అయితే కనబడుతుంది. ఇంకా ఆ ప్లేస్కి వెళ్తారు. వెళ్ళి సార్ ఇది మేము చెక్ చేయొచ్చా అని అడుగుతారు. నోనో, ఇవి చెక్ చేయడానికి కుదరదు, దే ఆర్ ప్రైవేట్ అని చెప్పి ఇంకా ఇంటి ఓనర్ అయితే వెళ్ళిపోమంటాడు. ఓకే దెన్ ఓకే అని సీసీటీవీ మోడల్ చూస్తాడు. ఇప్పుడు వారు మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఏం చేయాలి అని అంటుంది వసుధార. చూడు వసుధార, నేను ఎథికల్ హ్యాకర్ని కూడా, సో ఐ కెన్ హ్యాక్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఇంకా వాళ్ళ ల్యాప్టాప్ని హ్యాక్ చేసి ఆ సీసీటీవీ సర్వేలెన్స్ యాక్సెస్ని పొందుతాడనమాట ప్రేమ్. ఇంకా సీసీటీవీలో క్లియర్గా చూస్తూ ఉంటాడు ఆ టైంలో ఎవరు వచ్చారా అని. ఇంకా అలా ఎవరు వచ్చారా అని చెప్పి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే రాజీవే మాస్క్ పెట్టుకొని అలా ఇంకా చక్రపాణిని వెనుక నుంచి తలపై కొట్టి రిషిని తీసుకువెళ్ళిపోవడం క్లియర్గా కనబడుతుంది. ఇంకా అది చూసి గుర్తుపడుతుంది వసుధార. ప్రేమ్, తను ఎవరో కాదు, మా బావ రాజీవ్ అని చెప్తుంది. హో, ఇతను నీకు తెలుసా అని అడుగుతారు. ఎస్, నాకు ఇతను తెలుసు అని అంటుంది వసుధార. ఓకే, నీ దగ్గర అతని నంబర్ లాంటిది ఏమైనా ఉందా, మనం అతన్ని ట్రాక్ చేయొచ్చు అని అంటారు. కరెక్ట్గా అప్పుడే ముకుల్ దగ్గర నుంచి కాల్ వస్తుంది వసుధారాకి. హలో సార్ అని అంటుంది. మేడం, ఇన్వెస్టిగేషన్ ద్వారా మేము ఒక విషయాన్ని కనిపెట్టాం. రిషి సార్ కావాల్సిన మందులు, రిషి సార్కి కావాల్సిన అన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఒకరు కొనుక్కొని వెళ్తున్నారు. ఖచ్చితంగా అతనిపైనే మాకు డౌట్ ఉంది అని అంటారు. సార్, మాకు ఇప్పుడే ఒక విషయం కన్ఫర్మ్ అయింది. రిషి సార్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు,
నా బావ రాజీవే అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ముకుల్. సార్, మేము ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి మేము లొకేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాం అని అంటారు. ఓకే వసుధారా, ఖచ్చితంగా 5 minutesలో నీకు ఆ లొకేషన్ షేర్ చేస్తాను, నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పి ఇంకా ముకుల్ కాల్ కట్ చేస్తారు. అలా ఇంకా ప్రేమ్ అండ్ వసుధారా ఎక్కడ రాజీవ్ ఉన్నాడో అక్కడికి బయలుదేరుతారనమాట. ఇంకా బయలుదేరి అలా రాజీవ్ దగ్గరికి వెళ్తారు. ఒక డెన్లో రిషికి సలైన్స్, మెడిసిన్స్ అవన్నీ ఇంక పెడతారనమాట. వసుధారా అండ్ ప్రేమ్ ఇద్దరూ డెన్లోకి ఎంటర్ అవుతారు. వసుధారాని ఇంకా చూస్తూ ఉంటాడు రాజీవ్. ఏంటి వసుధారా, నిన్ను ఇలా డైరెక్ట్గా చూసి చాలా రోజులైంది, ఎంత బాగున్నావో అని అంటాడు రాజీవ్. ఛీ, నాకు పెళ్ళైందని తెలుసు కూడా నాపై ఆశపడ్డానికి సిగ్గులేదా అని అంటుంది వసుధారా. సిగ్గెందుకు, నేను నీ లైఫ్లో ముందు నుండే ఉన్నాను, వీడే తర్వాత వచ్చాడు కాబట్టి రిషి కంటే నాకే నీపై ఎక్కువ ప్రేమ ఉంది. అయినా నేనెందుకో తెలుసా ఇతన్ని కాపాడుతున్నాను. రిషిని ఎందుకు కాపాడుతున్నానంటే నీ కళ్ళ ముందు రిషిని చంపి నీకు భయం పుట్టించడానికే నేను ఇదంతా చేశాను. ఇప్పుడు ఎలాగో వచ్చావు, ముహూర్తం కూడా బాగానే ఉంది, వీడిని చంపి నీ తాళి తెంచి నేను ఫ్రెష్గా తాళి కడతా అని కత్తి తీసుకొని రాజీవ్ అయితే రిషిని చంపడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ అయితే అప్పుడే బాగా ఇంకా కత్తిని విసిరేసి రాజీవ్తో ఫైట్ చేస్తాడు. రే ఎవరా నువ్వు అని చెప్పి ఇంకా రాజీవ్ కూడా అడుగుతూ ఉంటాడు. నీకెందుకురా అని చెప్పి ఇంక బాగా ఇద్దరు పెద్ద ఫైట్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. పాపం రిషికి మెలకువ రాకుండా కావాలని కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల రిషికి అయితే కాన్షియస్లో ఉండడు. అలా ఇద్దరు ఫైట్ చేసుకునే లోపు ముకుల్ అక్కడికి వస్తాడు. రాజీవ్ని గట్టిగా కొట్టి అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అలా ఇంకా రిషిని చేరుకుంటుంది వసుధారా. అప్పుడే ప్రేమ్ని చూసి చేతులెత్తి నమస్కరిస్తుంది వసుధారా. హే వసు, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేశావు, రిషి సార్ ఎక్కడున్నారో తెలిసేటట్లు చేశావు, నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ప్రేమ్ అని అంటుంది వసుధారా. నో మెన్షన్, ఇదంతా నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టే చేశాను కదా, మీరు హ్యాపీగా ఉండాలి, నాకు కావాల్సింది అదే అని అంటాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.